మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. 2026 ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా సింహరాశి వాళ్ళ యొక్క గోచార ఫలితాలు, అంటే వాళ్ళు పుట్టినప్పుడు జన్మలగ్నం నుంచి ఆధారం చేసుకునే ఫలితాలు కావు. మన వీక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గోచారీత్యా ఫలితాలు అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఉగాది నుంచి ఉగాది చూడటం అనేది ప్రామాణికము. ప్రతి నెలా కూడా తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. ఎప్పుడప్పుడు మనుషులు అప్డేట్ అవుతున్నారు కాబట్టి తెలుసుకోవటంలో ఏం తప్పేం లేదు. ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే సింహరాశి రాశ్యాధిపతి రవి. వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఒక 10 మందిలో ఒక 6-7 మొండి పట్టుదలతో ఉంటారు. అంటే మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఒకటి, వాళ్ళకి ఏజీ మారే కొద్దల్లా వాళ్ళు మూర్ఖత్వాన్ని తగ్గించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఒక 40 years 45 years దాటిన తర్వాత కొంచెం మొండితనాన్ని తగ్గించుకుంటారు. అంటే ప్రాపంచిక జ్ఞానం అనేది బాగా పెరుగుతుంటుంది. మనుషుల్లో మార్పు జరుగుతుంటుంది. కొంచెం గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త ఉండాలి వీళ్ళు. అంటే అరుగుదల విషయంలో ఒకటి, చెవికి సంబంధించిన వ్యాధుల్లో ఇలాంటి చెవికి గ్యాస్ ట్రబుల్, అరుగుదల విషయంలో కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అంటే ఇవన్నీ రాకుండా కాపాడుకోవాలి మనుషులు. అంటే సమయానికి భోజనం చేయటం, ఎక్కువగా ఫోన్లో రకరకాలుగా మాట్లాడకూడదు. భయం కలిగే అవకాశాలు కూడా వీళ్ళకి అప్పుడప్పుడు ఉంటాయి. కొంతమందికి చిన్న వయసులో భయం ఉండదు, కొంతమంది పెద్ద వయసులో వస్తుంది, కొంతమంది పెద్ద వయసులో భయం ఉండదు, చిన్న వయసులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ నాలెడ్జ్ విషయంలో వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు, నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. విద్యలో కానీ వాటిల్లో కానీ వ్యాపారంలో కానీ నేర్పరితనం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఎవరికి ఏం చెప్పాలో ఎక్కడ చెప్పాలో అర్థం కాదు కొంతమందికి. అంటే ఇది చెబితే ఎదుటివాడు రియాక్ట్ ఎలా అవుతాడు, ఆ రియాక్ట్ వల్ల మనకి యూజా లేదా, అన్ని రహస్యాలు చెప్పొచ్చా చెప్పకూడదా అనే పాయింట్లో వీళ్ళు వెనకబడి ఉంటారు. అందువల్ల ఏది కూడా వెనకబడకుండా జీవితంలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లైఫే కరెక్షను. లైఫ్ను కరెక్షన్ చేసుకుని ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతే మనకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. ఇక మనం కమ్ టు ద పాయింట్. ప్లానెట్స్ యొక్క పొజిషన్ మనం అనాలిసిస్ చేస్తే ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైన 4 గ్రహాలను మనం సూచన చూసుకోవాలి. గురువు సంవత్సర కాలం పాటు ఉంటారు, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు ఒక రాశి నుంచి మరో రాశికి, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఇందులో వక్రగతి పొందటం, అతిచారం ఉండటం, కంబస్ట్ కావటం, చాతుర్గ్రహ కూటాలు, ఈ సంవత్సరంలో 3 గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు, రకరకాల కూటమిలో కంజంక్షన్ అవుతుంటాయి ప్లానెట్స్. దానివల్ల కొన్ని రిజల్ట్స్ మారిపోతాయి. అన్ని గ్రహాలని ప్రాతిపదిక తీసుకునే చెప్పాలి యాక్చువల్గా. కానీ అన్ని గ్రహాలు ఏంటంటే కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. మారటం అంటే రవి శుక్ర గ్రహాలు ఉన్నారు. రవి శుక్రుడు ఎప్పుడు కూడా 1 month కాగానే మారిపోతున్నాడు. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజులు, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు. ఇవన్నీ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలానే బుధుడు కూడా 1 నెల రోజుల పాటు ఉంటాడు. అయితే ముఖ్యంగా వీళ్ళకి రాహుకేతుల యొక్క మార్పు, అంటే రాహు డిసెంబర్ 7వ తారీఖున మకర రాశిలోకి, అదే సమయంలో కేతు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. మరి సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సింహరాశి వాళ్ళకి కేతు యొక్క మార్పు వల్ల అనుకూలంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే కేతువు అనుకూలంగా లేడంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపించాలి. అంటే తీవ్రంగా ప్రాబ్లమ్స్ రావు, కానీ ఆరోగ్యపరంగా కొన్ని సూచనలు చేసుకొని ఏవి తినకూడదో ఆ పదార్థాలు తినకుండా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు కూడా వాళ్ళ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లోనే మంచివాడు. రాహు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ, ఈ 4 గ్రహాలు అలానే ఉంటాయి. అయితే ఈ వాహన ప్రమాదాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అలానే ఆరోగ్యాన్ని చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అధిక ఒత్తిడి తగ్గించుకోవాలి, అధిక శ్రమ తగ్గించుకోవాలి.
ఏదైతే ఒత్తిడి ఉంటుందో దాన్ని కొద్దిగా వెసులుబాటు చేసుకోవాలి. కొంత గ్యాప్ ఇవ్వాలి జీవితానికి. గ్యాప్ ఇవ్వాలంటే ఉద్యోగం చేయకూడదని కాదు, ఆదివారం వచ్చిందంటే రెస్ట్ తీసుకోవటం, ఒక్కో రోజు కొద్దిగా గ్యాప్ ఇవ్వటం, పిల్లలతోటి వాళ్ళతోటి ఫ్యామిలీ పరంగా సరదాగా గడిపే అవకాశాలన్నీ చేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన చేతుల్లోనే కొంత ఉంటుంది. అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే డిసెంబరు 6 వరకు జన్మరాశిలో కేతు ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 7వ తారీఖు 23 డేస్ వ్యయంలోకి వస్తాడు కేతు. వ్యయంలోకి రావంగానే డబ్బు విషయంలో పొదుపు పాటించాలి. అంటే డబ్బు వాళ్ళకి ఎలా ఉంటుందనంటే ఈ సంవత్సరం ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఎక్స్పెండిచర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ వృధా కాదు, మంచి విషయాలకు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వీళ్ళకి పిల్లల వివాహం చేయటం, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు, వ్యాపార రంగంలో ముందుకు వెళ్తారు. అలానే ఆస్తిపాస్తులు అంటే వీళ్ళకి ఏదైతే మనీ అనేది ఎసెట్స్ రూపంలో మారిపోతుంది, తప్పేం లేదు. అంటే చరాస్తి స్థిరాస్తి రూపంలో మారుతుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలానే తల్లిదండ్రుల యొక్క గౌరవం పెరుగుతుంది, పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. డబ్బు మటుకు ఖర్చు అవుతుంది అని ఆలోచన చేయాల్సిన పని లేదు. మంచి విషయాల ఖర్చు అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. సో కేతు వల్ల అలా జరుగుతుంది. మరి రాహు వల్ల ఏం జరుగుతుంది? రాహు వచ్చేటప్పటికల్లా సప్తమంలో ఉంటాడు డిసెంబర్ 6 వరకు. సప్తమంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యం జరుగుతాయి. అంటే 2-3 సంబంధాలు చూస్తారు, 3వదో 4వదో కలుస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి రాహు 6వ స్థానంలోకి వస్తాడు. ఇక డిసెంబర్ 6వ తారీఖు నుంచి రాహుకేతులు రెండూ బాగుంటాయి. అంటే ఆస్తులు కలిసి రావటం ఒకటి, తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, అనుకున్న పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు డిసెంబర్ 7వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఉంటాయి. గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు, కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్లో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. స్త్రీలు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి వాళ్ళు ఏదైతే ఆపుకున్నారో ఎడ్యుకేషన్ కానీ ప్లస్ వ్యాపారం కానీ ఉద్యోగం మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయని అర్థం. తర్వాత మిగతా గ్రహాలు మన శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తే, శని మీనరాశిలోనే ఉంటాడు. జూలై 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రస్థితిలో ఉంటాడు. ఆ వక్రస్థితిలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి అష్టమంలోనే శని ఉంటాడు కాబట్టి వక్రస్థితిలో ఉండటం వల్ల కూడా ఉపయోగమే. ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? నిర్ణయాలు తీసుకుంటారు, కఠిన నిర్ణయాలు తీసుకోవటం ఒకటి, అనుకూలంగా ప్రతి వాళ్ళతోటి కూడా అనుకూలంగా ఉంటారు. లౌకిక జ్ఞానం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం సహజంగా లౌకిక జ్ఞానం తక్కువ, లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్తారు. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటం ఒకటి, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలే కొంత ఆలస్యం జరుగుతుంది, అల్టిమేట్ చివరిలో జరుగుతుంది. అది శని యొక్క ప్రభావం. అలానే గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ప్రవేశం చేసి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో ఉంటాడు. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి అతిచారంలో వెళ్తారు. డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ వక్ర స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల గురువు యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే డబ్బులు వస్తాయి, ఖర్చు అవుతాయి, ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. అంటే ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది, కానీ ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. కానీ మంచి విషయాలకి ఖర్చు అవుతుంది కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ 4 గ్రహాలే కాదు, ఈ సంవత్సరం అంతా శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. ఈ గ్రహాలను కూడా ఎనాలిసిస్ చేసి చెబితే ముఖ్యంగా ఆదాయం ఎంత వస్తుందో అంత ఆదాయం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ మర్యాదలకి వాటికి వస్తే వాటికి కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళని రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు అలాంటివన్నీ కూడా ప్రారంభం చేయొచ్చు. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. సో ప్రత్యేకంగా 2026లో సింహరాశి వాళ్ళు మరి ఎటువంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది సార్? విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి,
అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి గకారంతో గణపతి యొక్క ఆరాధన, గరికతోటి గణపతి యొక్క ఆరాధన, బుధవారం కానీ హస్తానక్షత్రం రోజున గణపతి యొక్క ఆరాధన చేయటం ఒకటి. అలానే సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. అంటే సూర్యగాయత్రి మంత్రాలు ఉంటాయి. ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్, ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.